మలేషియాలోని లంకా వ్యూలో ఉన్నటువంటి జెట్ స్కీ యాక్టివిటీ. సో నేను 30 మినిట్స్ ఈ యాక్టివిటీస్ చూస్ చేసుకున్నాను. సో దీనికి కాస్ట్ వచ్చేసేసి 150 రింగెట్లు ప్లస్ అడిషనల్గా డ్రోన్ వీడియో కూడా అడిగాను, దానికి ఒక 50 రింగెట్స్ ఎక్స్ట్రా అడిగారు. సో టోటల్ 200 రింగెట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 4000 రూపాయలు పడుతుంది. సో మనకు ఈ విధంగా బీచ్ దగ్గర మనకు ఈ జెట్ స్కీని అరేంజ్ చేస్తారు. సో అలలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మనకు పిలుచుకొని వెళ్తారు. సో వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎక్సలేటరు, బ్రేకు అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలానే జెట్ స్కీ రివర్స్లో రివర్స్ అయిపోతే దానికి 3000 రింగెట్లు, డ్యామేజ్ అయితే 3000 రింగెట్లు మనకు ముందే చెప్తారు. సో వీటి నుంచి మనం సేవ్ అవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్ తక్కువలో వెళ్తే మనకు సో బోట్ రివర్స్ పడదు. అలానే ఎవరు లేని ప్రదేశంలో మనం యాక్టివేట్ చేస్తే యాక్సిడెంట్ కూడా అవ్వదు. సో వాళ్ళంతా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తారు. సో ఎక్కడ రైడ్ చేయాలి, ఐలాండ్ లోపల వరకు వెళ్ళకూడదు, సో ఆ ఎల్లో బాల్ అవతల మనం రైడింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు చెప్తారు. ఫస్ట్ 1 మినిట్ మనం కింద పడిపోతాము, సైడ్కు ఆ పక్క ఈ పక్క పడిపోతామనే ఫీలింగ్ ఉంటుంది. బట్ 1 మినిట్ రైడ్ చేసిన తర్వాత సో మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది యాక్టివిటీ. సో 30 మినిట్స్కి 150 రింగెట్స్. మనం బిగినింగ్లో కొంచెం స్పీడ్ మీడియం రేంజ్లో వెళ్తే సో మనకంతా కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్లో నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. సో స్టార్ట్ చేసే ముందర కింద పడిపోతాం అన్నటువంటి ఫీలింగ్ ఉండింది. సో ఆఫ్టర్ 1 మినిట్ సో మనము నిదానంగా కొంచెం ఎక్సిలేటర్ పెంచుకుంటూ రైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఈ యాక్టివిటీ వచ్చేసి లంకా వ్యూలో ఉన్నటువంటి కెనాంగ్ బీచ్ దగ్గర నేను చూస్ చేసుకున్నాను. 150 రింగెట్స్. డ్రోన్ వీడియో కూడా అడిగాను, 50 రింగెట్స్ ఎక్స్ట్రా, టోటల్ 200 రింగెట్స్. థ్యాంక్ యూ.